రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దారుణమైన పరిస్థితులు ఎలాగున్నాయి అంటే, ఇంతకుముందు ఎప్పుడు జరగల. అసలు మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు ఎంకరేజ్ చేయాల. ఎన్నికలు అయ్యేదాకా మాత్రమే రాజకీయాలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మనకు ఓటు వేయని వారు కూడా మనవారే అన్నట్టుగానే ప్రతి అడుగు కూడా మనం అలాగే వేసాం. ఏ స్థాయిలో అలా అడుగులు వేశాము అని అంటే, ఏకంగా మనకు ఓటు వేయని వారిని సైతం కూడా వెతుక్కుంటూ వెళ్ళి డోర్ డెలివరీ చేస్తూ ప్రతి పథకం కూడా అమలు చేశాం. ఆ స్థాయిలో మంచి చేసే ప్రతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎక్కడా కూడా డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు, ఎక్కడా కూడా కరప్షన్ అనేది ఉండకూడదు అనే ముఖ్యమైన ఉద్దేశాలతో అడుగులు పడ్డాయి. ఎక్కడా కూడా మనకు ఓటు వేశాడా, ఓటు వేయలేదా, నీ కులం ఏమిటి, నీ మతం ఏమిటి, నీ రాజకీయ అఫిలియేషన్ ఏమిటి అని చెప్పి ఇటువంటి ఏవి కూడా ఎప్పుడు కూడా ప్రస్తావనలకు కూడా రాకుండా అడుగులు వేశాం.